తెలంగాణను బీఆర్ఎస్ తుప్పుపట్టించింది అంటూ ఇక్కడ వెలుగు పత్రికలో వచ్చింది. అది వదిలించే పనిలో ఉన్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ప్రధానిని 6 గ్యారంటీలు అడుగుతలేం, కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో ప్రాజెక్టులను అడుగుతున్నాం. వీటి కోసం ఎప్పుడైనా మోదీని కిషన్ రెడ్డి కోరారా? గవర్నర్ ప్రసంగానికి కాదు సభలో చర్చ కేసీఆర్ రావాలి. గాంధీ కుటుంబంతో నాది ఎనలేని బంధం, నేనేంటో హైకమాండ్కి తెలుసు, ఇచ్చిన మాట నిలుపుకుంటా, పదవుల విషయంలో ఈక్వేషన్ చూడనని వెల్లడి అంటూ ఈ ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఏమన్నాడు? 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏ ఒక్క పాలసీ రూపొందించలేదని, కానీ తాను మాత్రం టూరిజం, రెవెన్యూ ఇలా అనేక పాలసీల రూపకల్పనలో బిజీగా ఉన్నట్టు సీఎం రేవంత్ చెప్పారు. ఇక చరిత్రలో ఎవరూ చేయలేని ఎస్సీ వర్గీకరణ, కులగణన, 2 లక్షల వరకు రుణమాఫీని చేసి చూపామని చెప్పారంటూ, ఇక 2 లక్షల వరకు రుణమాఫీ అయితే మనందరికీ తెలుసు, ఇక రైతులకే తెలుసు. ఇప్పుడు నేను సపరేట్గా స్పెషల్గా 2 లక్షల రుణమాఫీ అయిపోయిందట కదా అని అంటే అన్నోడవడన్నా వాడిని చెప్పుతో కొడతామంటారు ఇలా గ్రామాలల్లో. మరి నాదెందుకు కాకపోయినా నేను రైతును కాదా అని అడుగుతూ ఉన్నారు. మరి వాళ్ళకి సమాధానం చెప్పే మొగోడు ఎవడున్నాడో కాంగ్రెస్లో బయటకు వచ్చి చెప్పాలి. ఎంతసేపు 21,000 కోట్లు చేసినాం, 25 లక్షల మంది రైతు కుటుంబాలకు అందినాయి. ఓకే, అయిన వాళ్ళే అయినాయి, మరి కాని వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు చేస్తే అందరికి చేయమనే కదా వాళ్ళు అడిగింది. చేస్తే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఇంకా 10,000 కోట్ల 8,000 కోట్ల కంప్లీట్ చేస్తే మరి చాలామంది రైతులకు రీచ్ అయిపోతుంది. 2 lakhs అబో వాళ్ళకు కూడా ఒక షెడ్యూల్ ఇచ్చేస్తే ఈ మార్క్స్లు ఇస్తామని మీరే చెప్పిర్రు, మీ నోట్తోనే చెప్పిర్రు. మరి చెప్పినందుకు ఆ మాట నిలబెట్టుకోవాలి. అన్నం తినే నోట్తోనే చెప్పారు. చెప్తే ఆ షెడ్యూల్ కనుక ఇస్తే కట్టిన వాళ్ళందరికీ కూడా పడతాయి కదా అమౌంట్లు, అవి కట్టాలి, అవి పడాలి. లేదా కట్టే వాళ్ళు ఉంటే కట్టేసుకుంటారు కదా, అది అక్కడనే పెట్టిర్రు. అయితే వీళ్ళు చెప్పడం మాత్రం 2 లక్షల రుణమాఫీని చేసేసినామని చెప్పారట. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్దాం చెప్పురు, చేసేసినామని అంటారు, ఇక అయిపోయింది అంటారు. మరి 100% అయిపోయిందని ఈ సన్నాసులు చెప్తారు. వీళ్ళ ఎమ్మెల్యేలే మరి వాళ్ళని ఏమనాలో నాకు అర్థమవుతలే. వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు. మొన్న పొంగులేటి కూడా చెప్పిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మన ఒక మీటింగ్లో ఇంకా 2 లక్షల రుణమాఫీ చాలామందికి చేరలేదు, ఖచ్చితంగా అదంతా కంప్లీట్ చేస్తామని చెప్పి మళ్ళా మంత్రి కూడా చెప్పిండు. మరి నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలేమో ఇట్లా చెప్పుకొస్తారు రివర్స్లో, ఇంకా కాలే అని. నువ్వేమో అయిపోయింది కంప్లీట్ చేసినామని చెప్పి గవర్నర్ నోటి నుంచి కూడా అబద్ధాలు చెప్పిస్తారు. ఇది ఎంతవరకు సబబు? మరి ఇక్కడ చూడండి. ఇంకా మరి ఏపీలో ఉన్నది ఎన్డీఏ సర్కారే కదా, అక్కడ వాళ్ళు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం అయిన మొదటి 6 నెలలు ఎన్నికలతోనే ముగిసింది. నేను సీఎంగా పనిచేసింది 8 నెలలే. ఈ టైంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం. రైతులకు 25,000 కోట్ల రుణమాఫీ చేశాం. మహిళలకు ఉచిత, ఇది తప్పు మాట. ఇక్కడ మళ్ళీ మన దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయి. అందుకోసమే ప్రతిసారి ఎవడన్నా ఏ విధవనన్నా తప్పు మాట్లాడతాడా, ఏ విధవనన్నా తప్పు లెక్కలు చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను నేను. ఇక్కడ చూడండి ఒకసారి ఈ పత్రిక ఎంత దొంగేశమో ఇక్కడ చూడండి. రైతులకి 25,000 కోట్ల రుణమాఫీ చేసిరట. అయినాయా? 25,000 కోట్లు అయిందా? మనమే కదా ప్రతి విడతల ఈ ఉడతలు పట్టే ముఖంగాళ్ళు ఎన్నిసార్లు చేసిరని చెప్పి ఆ లెక్కలు వేసుకుంటా 21,000 కోట్ల కాడ ఆగిపోయింది. 18,000 కోట్ల తర్వాత 3,000 కోట్లు మాత్రమే, అది కూడా పక్కా చెప్పాలంటే 2,782 కోట్లు మాత్రమే. అది ఎక్కడ? మహబూబ్ నగర్లో రైతు పండుగలో రిలీజ్ చేసిన చెక్. అది ఆ చెక్కు పడ్డాయా పైసలు అంటే నా రైతన్నలు చెప్తారు. ఇవాళ ఒకవేళ ఆ పైసలు పడ్డాయా అంటే పడ్డాయా పడలేదా ఇలా మన లైవ్లో ఉన్న రైతన్నలు చెప్తారు. మాకు ఇంకా రాలేవని. మొన్నటి వారం దాకా పడ్డాయి కొంతమందికి, ఇంకా రానే లేదు, ఎదురు చూస్తూ ఉన్నారు. పేరొచ్చి కూడా లిస్టులో పేరొచ్చి కూడా పైసలు పడలే. మరి వాళ్ళ సంగతి ఏంది? అవి రాకపోగా అబద్ధాలు చెప్పి ఇట్లా రైతులను ఆగం చేయడం, ప్రజలను ఆగం చేయడం, ఇట్లా మనసొంటలు లేకపోతే ఈ లెక్క కరెక్ట్ అనుకొని ఊకోవాలన్నట్టు. అరే 25,000 కోట్లు చేసిరట కదా భయ అంటే 25 లక్షల మంది రైతులు మనకు బరాబర్ లెక్క తెలుసు. మనం ఆ లెక్కల ఏ మాత్రం మిస్టేక్ చెయ్యము. అక్యురేట్ డేటా ఉంది మన దగ్గర. 25 లక్షల రైతులకి 21,000 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. అందులో కూడా పైసలు పడనోళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు కూడా రైతులు. కావాలంటే ఆ 3,000 కోట్లలో కూడా సగంకు పైగా రైతులకు డబ్బులే పడలేదు ఇంకా. సో అందుకోసమే ఇగో ఇట్లా చెప్పినప్పుడల్లా కూడా ఈ విధవలని మనం నిజంగా మీరు తెలుసుకొని రాయాలి, తెలుసుకొని చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, అది ఎంత ఉద్దారకమో అది అందరు కూడా చెప్తారు. ఏ మహిళని అడిగి చెప్తారు, ఇళ్ళలో ఉన్న ప్రతి మహిళ అడిగి చెప్తారు. మొన్న ఒక రైతు ఫోన్ చేయలే, ఒక మహిళా రైతు, ఎవరికి అక్కడికి వచ్చిందన్న మాకు అవసరమా అన్న, మేము పోతున్నామా అన్న బస్సులలో, ఏ సంపని చేసుకుంటాం, కూలి పని కొట్టేళ్ళం, మాకేం అవసరం అన్న, ఓలో ఉద్యోగాలు చేసుకుంటాళ్ళకి ఆల్రెడీ జీతాలు వచ్చేటోళ్ళే, వాళ్ళంతా జీతాలు వచ్చేటోళ్ళు వ్యాపారాలు చేసుకుంటాలో బస్సులలో తిరిగితే వాళ్ళకి ఫ్రీ ఇస్తే వాళ్ళకు రూపాయి కలిసి వచ్చింది, కానీ మాకేం కలిసి వచ్చిందన్న.
పేదోనికి కోసం పెట్టినరా లేకపోతే పెద్దోని కోసం పెట్టినరా, ఎవరి కోసం పెట్టినరా అని చెప్పి మహిళా రైతులు అన్నారు. అరే 5,000 కోట్లు మిగిలించడం మీకు అని అంటారు కదా, 5,000 కోట్లు టికెట్ల రూపంలో మీరు తీసుకున్నా అయిపోతుండే, ఇలా రైతులకేమన్నా మాఫీ చేసినా అయిపోతుండే, పేదలకు ఇంకా మీరు ఇస్తానా, అదే మహిళకు 2,500 పెన్షన్ ఇస్తే అయిపోతుండే, అదే మహిళకు 2,500 పెన్షన్ ఇస్తే కూడా అయిపోతుండే కదా వాళ్ళు అడిగింది భృతి. సో ఇక్కడ 500 సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ లిమిట్ను 10 లక్షలకు పెంచినాం. ఈ ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచింది అయితే శుద్ధ అబద్ధం. గత ప్రభుత్వంలో హరీష్ రావే ఆ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడే అప్పుడే ఎన్హాన్స్ చేసిండ్రు. అది మనం గత సమావేశాలని అసెంబ్లీ సమావేశాలని చూసినాం, అది అప్పుడే డిసైడ్ అయింది, అప్పుడే పెట్టిరు ఆ తీర్మానము. సో అప్పుడు జరిగిందని ఇప్పుడు ఏదో అంటారు కదా, మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డ అని ముద్దాడినట్టు ఉంది, పక్క పొంటోని బిడ్డను మన బిడ్డ అన్నట్టుగా ఉన్నది. తాను 2029 ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలే తన పనితీరును గుర్తించి అండగా నిలుస్తారని అన్నారు అంటూ ఇక నిన్న చెప్పినటువంటి మాటలు ఇవి. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ తుప్పు పట్టించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడిప్పుడే ఆ తుప్పును వదిలిస్తూ ముందుకెళ్తారు. మీ తుప్పు వదిలిస్తారు. ఒక్కసారి మీరు స్థానిక సంస్థల ఎన్నికల కొండ్రి ప్రజలు మీ తుప్పును బరబ్బర్ వదిలిస్తారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వదిలించినా కూడా మీకు సిగ్గు రాలే, ఇంకా బుద్ధి రాలే, సరిపోలేదు అన్నట్టు. మీకు వాళ్ళు ఇచ్చిన జలకు మీకు ఇంకా సరిపోలేదు, ఇప్పుడు ఇస్తారు. పట్టభద్రులే మీకు ఇట్లాంటి జలకి ఇచ్చారంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. చదువుకున్నోళ్ళు, అన్ని ఎరుకున్నోళ్ళు, మీరు లెక్కలు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోగలిగిన వాళ్ళే మీరు ఇట్లా చేసిరంటే అసలు ఏం అర్థం కానోళ్ళు, ఏమి ఇస్తా అంటే ఇవి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే కోపంగా ఉన్నటువంటి రైతులు, ఆ గ్రామాలలో ఆ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో మీకు మీ తుప్పు వదిలించుడు కాదు, ఒక్కొక్కరికి ఏం చేస్తారో చూడరు మీరు వచ్చే ఎన్నికలలో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో. సో బీఆర్ఎస్ నేతలు డాన్సులు వేస్తూ ఇక్కడ చూడు, ఇంకా మాట వీళ్ళు ఏమంటారు, ఆ రైతులు పొలాలు ఎండిపోతుంటే, టన్నెల్లో కార్మికుల ప్రాణాలు పోతుంటే, ప్రజల కష్టాల్లో ఉంటే బీఆర్ఎస్ నేతలు డాన్సులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారంటూ అసలు ఆ టన్నెళ్ళ ప్రాణాలు పోయినాక ఎవరేం చేసిరో చూసినాం. అక్కడ మీ ప్రయత్నం ఎంతనో కనపడ్డది. అది ఎన్ని రోజులు దవ్వినరు, ఎట్లా దవ్వినరు, దానిపైన మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి, లేకపోతే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ని ఎట్లా నియంత్రించారు, ఎట్లా కట్టడి చేసిరు, పైగా మీ మంత్రులు పోయా నీళ్ళు వాటర్ ఎట్లా కలిపినరు అన్నీ చదివినాం, అన్నీ చూసినాం. ఇక్కడనే కదా, ఇక్కడనే చూసినాం అన్నీ కూడా. ఇలా ఏదో మొత్తం మేమే క్లియర్ చేస్తున్నాం అంతా, వాళ్ళంతా ఖరాబ్ చేసిపోయినరు అన్నట్టుగా చెప్తే ప్రజలకు మొత్తం తెలుసు పాలేంటి నీళ్ళేంటి అని, అలా అర్థం చేసుకున్నారు. అందుకోసానికి అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ఎక్కన 2 నెలల నుంచే 100 రోజులు 3 నెలల నుంచే మొదలుపెట్టిరు నువ్వు దిగిపో అని చెప్పి. ఎందుకంటే మీరు అట్లా మాటలు మాయా చేసి నమ్మబలికిరు ఈ ప్రజలందరినీ కూడా. సో డ్యాన్సులు చేస్తున్నారని వీళ్ళని అంటూ ఉన్నారు ఇంకా. సో బీఆర్ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తూ అసలు మంత్రి ఏడున్నాడు తెలుసా మీకు? అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏడుండే తెలుసా జరిగినప్పుడు? మళ్ళీ వీళ్ళు డ్యాన్సులు వేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఆయన పోయి ఆన్నో ఫారెన్లో షిప్లో చూసినాం కదా, దావతులు చేసుకుంటా ఉన్నాడు, మునిగి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళు చేసి వీళ్ళ మీద పెడతా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు డాన్సులు వేస్తూ ఉన్నారు. సో గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు, అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. డీలిమిటేషన్ అనేది లిమిటేషన్ ఫర్ సౌత్ అని విమర్శించారు. అయితే గురువారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో 23 అధికారిక నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి తో భేటీకి ముందు మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనకు అలవాటు పడ్డ అధికారులు వ్యవస్థను రాత్రి అంతా సెట్ చేయాలంటే కుదరదని, అలా చేస్తే ఒక్కసారిగా సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుందని చెప్పారు అంటూ ఏదో అంటారు కదా, చేయరాక నాతో అయితలేదని చెప్పినట్టుగా ఉంది. సో ఎప్పుడు చెప్పినా రేవంత్ రెడ్డి ఒకటే మాట చెప్తుండు, నేను చేద్దామనుకున్నా కానీ కేసీఆర్ చేసిన తప్పిదం వల్ల చేయలేకపోతా ఉన్నా, మీరే తెలుసుకోరని చెప్పి మన చెయ్యి మన నెత్తి మీద పెట్టి పీక్తా ఉన్నాడు, పట్టించుకుంటలేడు.